Hello, hi, welcome all the competitive areas and would be teachers. This is your Kiran Kodumuru. ఎస్ స్టేట్ మరియు డిఎస్సికి ఉపయోగపడేటువంటి మరొక లెసన్ అయితే చూద్దాం. 6th క్లాస్లో మరొక యూనిట్, అదేంటంటే ఆవాసం, లేదంటే దాన్ని ఇంగ్లీష్లో హ్యాబిటాట్ అంటారు. యాక్చువల్గా మరి ఆవాసం అంటే ఏంటి అని చూసినట్లయితే ఏదైనా ఒక జీవి, అది ఒక పురుగు కావచ్చు, పక్షి కావచ్చు, మనిషి కావచ్చు, లేకుంటే ఒక ఈగ, దోమ, వడ్డింబకాలు ఏవైనా సరే అవి నివసించేటువంటి ప్రదేశం ఏదైతుందో వాటి సాధారణంగా ఆవాసం అంట. మన యొక్క ఆవాసం ఏంటి అంటే ఇల్లు అని చెప్తాం. ఉడత యొక్క ఆవాసం ఏంటి అంటే చెట్టు, పక్షి యొక్క ఆవాసం ఏంటి అంటే గూడు, సో చేప యొక్క ఆవాసం ఏంటంటే నీరు. ఇలా రకరకాల ఆవాసాలు అనేవి ఉంటాయి. ఏవైతే జీవులు నీటిలో నివసిస్తుంటాయో ఆ ఆవరణాన్ని జలావరణము అంటాం, లేకుంటే జల ఆవాసము అంటాం, జల ఆవాసము అంటాం. అదే భూమిపైన నివసించే అనుకోండి, వాటిని సాధారణంగా భౌమ్య ఆవాసాలుగా చెప్తుంటాం. అది ఒక ఎడారి కావచ్చు, ఒక అడవి కావచ్చు, సో ఇతరత్ర చెట్టు కావచ్చు, ఇలా రకరకాల ఆవాసాలు అనేవి ఉంటాయి. మరి ఆవాసంలో జీవి ఏమి తీర్చుకుంటుంది అనే అవసరాలను పూర్తిగా అది నివసించేటువంటి ప్రదేశంలో ఉండి ఒక జీవి తన యొక్క అవసరాలను మొత్తం కూడా తీర్చుకుంటుంటుంది. అంటే తనకు కావలసినటువంటి ఆహారం కావచ్చు, తనకు కావాల్సినటువంటి గాలి కావచ్చు, తనకు కావాల్సినటువంటి తోటి జీవితో కలిసి జీవించడం కావచ్చు, లేకుంటే తనల్ని పోలినటువంటి జీవులు ఉత్పత్తి చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా ఒక జీవి యొక్క ఆవాసంలో సాధారణంగా జరుగుతుంటాయి. మరి ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే వివిధ రకాల జీవుల యొక్క ఆవాసాలు ఎక్కడెక్కడ ఉంటాయి, ఏంటంటే అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫోకస్ చేయండి. ఏ జీవి యొక్క ఆవాసం ఏది ఉంటుంది, అండ్ అదేవిధంగా రకరకాల తెలియనటువంటి కొత్త కొత్త జీవుల పేర్లు మనకు కనపడుతుంటాయి. వాటి యొక్క పేర్లను గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నించండి. అదేవిధంగా వాటి యొక్క ఆవాసాలు ఏంటనేది గుర్తుపెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి. లేట్ చేయకుండా సెషన్గా జంప్ అయిపోదాం. సో తక్కువ టైంలో మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఆవాసం అనేటువంటి లెసన్ నుండి చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పేజ్లో మనకి బుడగ తామర అనేటువంటి ఒక పదం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని గుర్రపు డెక్క మొక్క అని కూడా అంటాం, గమనించాలి. సో ఇక్కడ ఎందుకు దాన్ని మనం హైలైట్ చేస్తున్నామంటే గుర్రపు డెక్క మొక్క అనేది చాలా మనకి నీటి ఆవరణ వ్యవస్థను చాలా దారుణంగా పొల్యూట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో అందుకనే దాని పేరుని స్పెసిఫిక్గా మనం ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. దీన్ని బుడగ తామర అని కూడా అంటాం, గమనించాలి. ఓకేనా. అండ్ ఇక్కడ రకరకాల జీవుల పేర్లు ఇచ్చారు, కానీ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బాటమ్ లైన్లో చూసినట్లయితే షార్క్ చేప నోటిలో దాదాపుగా ఎన్ని దంతాలు ఉంటాయంటే 4000 దంతాలు ఉంటాయి. ప్రతి ఒక్క దంతం యొక్క పొడవు చూసినట్లయితే 3 మిల్లీమీటర్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, షార్క్ చేప నోట్లో ఎన్ని దంతాలు అంటే 4000 దంతాలు ఉంటాయి. అండ్ ప్రతి ఒక్క దంతం యొక్క పొడవు చూసినట్లయితే 3 మిల్లీమీటర్లు ఉంటుంది. ఓకేనా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఇక్కడ కొన్ని చూడండి, ఇక్కడ భూమి లోపల, భూమి పైన, నీటి లోపల, వేరే ఇతర ప్రాంతాలు. ఇక్కడ ఒక పామును చూసినట్లయితే గమనించండి, ఇక్కడ ఒక పామును చూసినట్లయితే భూమి లోపల నివసించగలుగుతుంది, భూమి పైన నివసించగలుగుతుంది, అదేవిధంగా నీటి లోపల, అదేవిధంగా నీటి పైన కూడా నివసిస్తూ ఉంటుంది. ఓకేనా. ఇక్కడ ఎందుకు ఈ టేబుల్ పైన పర్టికులర్ దాన్నే ఫోకస్ చేస్తున్నామని చూసినట్లయితే క్రింది వాటిలో ఈ జీవి భూమి లోపల, భూమి పైన, నీటి లోపల, నీటి పైన ఆవాసంగా నివసించగలుగుతుంది అన్నప్పుడు మనకు వెంటనే డౌట్ వస్తుందండి. కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి, పాము వస్తుంది. దీంతో పాటుగా మీరు ఇంకా కప్పను కూడా పెట్టుకోవచ్చు. దీనికి కప్ప కూడా ఆన్సర్ అవుతుంది, గమనించాలి. అండ్ భూమి లోపల వానపాము, భూమి పైన పిల్లి, ఇవన్నీ కూడా కామన్ అండి. ఇంకా సో ఇది ఒకటి పాము, కప్ప, ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి. రకరకాల ఆవాసాల్లో నివసిస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఆ రెండింటి పేర్లు గుర్తుపెట్టుకోండి. మరి ఆవాసం అంటే ఏంటి అని చూసినట్లయితే ఒక జీవి అవసరాలన్నీ తీర్చేటువంటి పరిశ్రమ ఆ జీవి యొక్క ఆవాసం అవుతూ ఉంటుంది. సో మనకు ఇల్లు ఆవాసం అనుకున్నప్పుడు మనం ఆహారం తీసుకుంటాం, అక్కడే నిద్రపోతాం, అదేవిధంగా మనం రక్షణ పొందుతూ ఉంటాం. సో ఇలా రకరకాల అవసరాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి ప్రదేశం ఏదైతే దాన్ని ఆవాసంగా చెప్తూ ఉన్నాం. ఒక జీవి తన యొక్క ఆవాసంలో ఉండి తన యొక్క అన్ని అవసరాలను కూడా తీర్చుకుంటూ ఉంటుంది. జీవులన్నీ కూడా ఎక్కువగా తమ అవసరాలు తీర్చేటువంటి స్థలంలో, అంటే తగినంత ఆహారం లభించే స్థలంలో, నివాసం లభించే స్థలంలో జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండాలి కంపల్సరీ. సో అది జీవించడానికి అనుకూలమైన పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో అలాంటి ప్రదేశంలోనే జీవి నివసిస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు మన తెలంగాణలో కొంత టెంపరేచర్ ఉంది ఎండాకాలంలో, సే ఫర్ ఎగ్జాంపుల్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంది. సో ఏపీలో 44 డిగ్రీసో లేకుంటే 40 డిగ్రీసో. ఈ వాతావరణానికి మన బాడీ అనేది అడాప్ట్ అయ్యింది, అలవాటు పడింది. సో అనుకూలమైన వాతావరణం మనకి ఇది. అలా కాకుండా తీసుకెళ్ళి కాశ్మీర్లో వేసామనుకోండి, మనకు అక్కడ వాతావరణం అనుకూలంగా ఉండదు. కాబట్టి అది మన ఆవాసంగా ట్రీట్ చేసుకోండి జనరల్గా. సో లేదు, తీసుకొని మన సహారా ఎడారిలో పడేస్తారు, అక్కడ టూ మచ్ టెంపరేచర్ ఉంటుంది, డ్రై క్లైమేట్ ఉంటుంది, కాబట్టి అక్కడ మనం నివసించడానికి వీలు కాదు. ఎక్కడైతే ఒక జీవి హాయిగా అనుకూలంగా జీవించగలుగుతుంటుందో అది ఆ జీవి యొక్క ఆవాసంగా పరిగణించబడుతుంది. అక్కడ ఆ జీవికి తగినంతటువంటి ఆహారం కూడా లభిస్తూ ఉంటుంది. రైట్. ఇక్కడ చూసినట్లయితే ఆల్పైన్ పర్వతాలు, బాటమ్ లైన్లో చూడండి, ఆల్పైన్ పర్వత ఆవాసాలు వచ్చేసి
ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు. క్వశ్చన్ ఎలా అడుగుతాడు ఇక్కడ, ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు ఏవి అంటాడు. డైరెక్ట్ క్వశ్చన్ అండి. ఆల్పైన్ పర్వత ఆవాసాలు, లేదంటే ఆల్పైన్ పర్వత ఆవాసాలు. సో ఈ రకమైనటువంటి ఆవాసాలుగా పరిగణిస్తాం. ప్రపంచంలో ఎత్తైన పర్వత ఆవాసాలు, సో అసలు నివసించడానికి వీలు కాని ఆవాసాలు. సో ఇలా రకరకాలుగా, అంటే 2 రకాలుగా క్వశ్చన్ అడిగేందుకైతే ఛాన్స్ మనకు కనపడుతూ ఉంటుంది. రైట్, ఇక్కడ చూసినట్టయితే కొలను అండి. సో కొలను అంటే చెరువు యొక్క మనకు సెక్షన్ చూసినట్టయితే ఇలా కనపడుతుంటుంది. ఇది మధ్యలో ఉండేటువంటి నీరు, ఓకేనా, ఇది మధ్యలో ఉండేటువంటి నీరు. ఇది ఉపరితలం నీరు అంటామండి. గమనించండి, ఉపరితలం నీరు. అండ్ అదేవిధంగా ఉపరితలానికి అడుగు భాగం కొంత లోతు, అంటే ఉపరితల నీరుకు కొంత క్రింద అంటే ఏరియా వస్తుంది. అండ్ నీటి యొక్క కంప్లీట్గా పైన, ఇక్కడ కొలను ఉపరితలం అని కూడా అన్నారు చూడండి. ఇక్కడ ఇది నీటి యొక్క ఉపరితలం, లేదంటే కొలను యొక్క ఉపరితలం. అండ్ దాని క్రిందిగా కొంచెం ఉంటుంది. అండ్ కొలని పై భాగంలో గాలిలో అంటే ఇక్కడ వస్తుంది. అండ్ మధ్య భాగం అంటే ఇది వస్తుంది. కొలను అంచు అంటే ఇది వస్తుంది. ఇక్కడ కూడా అంచు, ఇది కూడా అంచు అండి. కొలను అంచు వస్తూ ఉంటుంది. అండ్ కొలను యొక్క అడుగు భాగం. ఎందుకు చెప్తున్నాను పర్టికులర్గా ఏరియాల పేర్లు ఎందుకు చెప్తున్నానంటే, మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి ఇక్కడ. కొలను ఆవరణ వ్యవస్థ అంటే కొలను ఆవాసంగా ఉన్నప్పుడు దీనిలో ఈ ఏరియాలో ఏ జీవులు నివసిస్తాయి. అండ్ అదేవిధంగా నీటి యొక్క ఉపరితలంలో ఏ జీవులు నివసిస్తాయి. అండ్ నీటి యొక్క అడుగు భాగంలో, కొలను యొక్క ఆవరణ వ్యవస్థ నీటి అడుగు భాగంలో ఏం నివసిస్తాయి. నీటి యొక్క అంచులో అంటే కొలను యొక్క అంచుల్లో ఏ జీవులు నివసిస్తాయి అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, అదేవిధంగా టెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది కొలను అంచులు తెలుసు, అడుగు భాగం తెలుసు, మధ్య భాగం తెలుసు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నీటి ఉపరితలం అంటే నీటి పై భాగం కాదు, గమనించాలి, ఓకేనా. ఉపరితలం అంటే నీటి యొక్క పైన ఉండేటువంటి సర్ఫేస్ నీటి ఉపరితలం అంటే గమనించాలి. నీటి ఉపరితలం కొంత దిగువగా అంటే కొంచెం ఇక్కడే అనమాట. నీటి యొక్క కొలనులో మధ్య భాగం అంటే వేరే వస్తుంది, ఓకేనా. అండ్ నీటి ఉపరితలం క్రింద భాగం అంటే ఈ ఏరియా వస్తుంది. ఎందుకంటే కొన్ని రకాల డింబకాలు ఈ ఏరియాలో ఉంటాయి. సో ఆ డింబకాలు ఎక్కడ ఉన్నాయంటాడు, నీటి ఉపరితలం క్రింది భాగంలో అన్నప్పుడు అక్కడ వస్తాయన్నమాట, గమనించాలి, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇక్కడ వచ్చేసేమో కంప్లీట్ కొలను పై భాగం యొక్క గాలిలో స్వేచ్ఛా ప్రదేశంలో ఎగురుతూ కొన్ని పక్షులు కనపడుతుంటాయి. సో గమనించండి ఇది, ఓకేనా. అండ్ అదేవిధంగా ఇది చూసినట్టయితే కొలను యొక్క అంచు. యాక్చువల్గా ఇది కొలను యొక్క అంచుగా చెప్తూ ఉంటామండి. ఇది డెప్త్ పెరిగిపోతూ ఉంటుంది. రైట్, ఇప్పుడు చూద్దాం ఇంకా. సో ఎక్కడెక్కడ ఏమేమి లభిస్తాయి అనేది ఒకసారి చూద్దాము. కొలనులో లభించేటువంటి ఆహార పదార్థాలు వెరీ ఇంపార్టెంట్ అండి. కొలనులో లభించేటువంటి ఆహార పదార్థాలు, అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే గాలి సూర్యరశ్మి ఆధారంగా రైట్, ఇక్కడ గమనించాలి. కొలంలో లభించేటువంటి ఆహార పదార్థాలు, ఓకేనా, ఆహార పదార్థాలు, గాలి, సూర్యరశ్మి, ఈ 3 అంశాలని తప్పకుండా ఈ 3 ఫ్యాక్టర్స్ గుర్తుపెట్టుకొని తీరాల్సిందే. ఏంటంటే కొలనులో లభించేటువంటి ఆహార పదార్థాలు, కొలంలో లభించేటువంటి గాలి కావచ్చు, కొలంలో లభించేటువంటి వెలుతురు లేదంటే సూర్యరశ్మి ఆధారంగా కొలనులోని వివిధ రకాల జీవులు వివిధ ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. టెట్లో కావచ్చు, డిఎస్సిలో కావచ్చు, చాలా ఇంపార్టెంట్ పాయింట్. కొలనులో లభించేటువంటి ఈ కారకాల ఆధారంగా జీవులు వివిధ రకాల ప్రదేశాల్లో నివసిస్తాయి. రైట్, ఆహార పదార్థాలు, గాలి, సూర్యరశ్మి. ఇవి కాకుండా నెగిటివ్ క్వశ్చన్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. ఎక్కడైనా మీకు టెక్స్ట్ బుక్లో 3 ఆప్షన్స్ వచ్చినప్పుడు నెగిటివ్ క్వశ్చన్ రావడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది అక్కడ నుండి, ఓకేనా. సో కొలనులో లభించేటువంటి వివిధ రకాల జీవుల యొక్క ఆవాసాన్ని డిసైడ్ చేయనటువంటి ఫ్యాక్టర్ ఏంటి అంటాడు. ఏంటి, ఆహార పదార్థాలు, గాలి, సూర్యరశ్మి, పైవేవి కాదు ఆన్సర్ అవుతుంది, ఓకేనా. కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. రైట్, ఇక్కడ చూడండి. ఇక్కడ తూనీగా, మేఫ్లై, లకుమికి పిట్ట, నీటి కాకులు లాంటి పక్షులు కొలను యొక్క నీటి ఉపరితలం పైన ఎగురుతుంటాయి. గమనించాలి, నీటి ఉపరితలం పైన కాదు, నీటి ఉపరితలం మీద ఎగురుతూ ఉంటాయి. అంటే నీటి ఉపరితలం పైన గాల్లో ఎగురుతూ ఉంటాయి. అంతేకాకుండా కొలంలో ఏమైనా కట్టెలు నాట్లయితే ఆ కట్టెల పైన కూడా కూర్చొని ఉంటాయి. గమనించాలి. ఇక్కడ ఏంటి, తూనీగా, మేఫ్లై వేరు, మేఫ్లై డింబకం వేరు. మేఫ్లై ఏమో కీటకం అవుతుంది, మేఫ్లై డింబకం ఏమో దాని గుడ్డు నుంచి వచ్చేటువంటి ఒక చిన్న పిల్లజీవి మేఫ్లై డింబకం అవుతుంది. డింబకాలు మళ్ళీ వేరే ప్రదేశంలో నివసిస్తాయి. గమనించాలి. తూనీగా, మేఫ్లై, లకుమికి పిట్ట, నీటి కాకులు లాంటివి నీటి ఉపరితలంపై ఎగురుతూ ఉంటాయి. లేదంటే ఆ నీటిలో ఏమైనా కట్టెలు అయితే కట్టెల పైన వాలుతూ ఉంటాయి. గమనించాలి, ఓకేనా. సో తర్వాత చూద్దాం. ఇక్కడ బాటమ్ లైన్లో చూసినట్టయితే పర్వత ఆవాసాల్లో అంటే పర్వతాల్లో ఏమేమి ఉంటాయంటే క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు. ఇక్కడ ఈ 4 అంశాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. సో ఇలాంటివన్నీ కూడా మనకి పర్వత ఆవాసాల్లో నివసిస్తుంటాయి. ఏంటి, క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలు. ఈ 4 సమూహాలకు చెందిన జీవులు అనేవి నివసిస్తూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా ఇంకా గమనించాలి, ఇప్పుడు చూసాం కదా మనం ఏవైతే మనం మేఫ్లై అనుకున్నామో, నీటి కాకులు అనుకున్నామో, ఆ నీటిలో ఉండేటువంటి వెదురు కర్రలు నీళ్ళలోంచి పైకి చొచ్చుకొని వచ్చిన కర్రల మీద వాలుతూ ఉంటాయి, ఓకేనా. అదొక పాయింట్ ఏదో గుర్తుపెట్టుకొని ప్రయత్నించండి. అండ్ నెక్స్ట్ చూసినట్టయితే నత్తలు, తిరుగుడు పురుగు మరియు గుంట గురుగు. సో గమనించాలి, ఇక్కడ నత్తలు, తిరుగుడు పురుగుని ఏమంటామంటే విర్లింగ్ బీటిల్ అంటాం. డైరెక్ట్గా క్వశ్చన్లో విర్లింగ్ బీటిల్ అని కూడా అడుగుతూ ఉంటాడు.
సో ఖచ్చితంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఈ బ్రాకెట్లో ఏదైతే మెన్షన్ చేస్తూ ఉంటారో ఇంగ్లీష్ వర్డ్ ఏదైతే తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. వెర్లింగ్ బీటిల్, అదేవిధంగా గుంట గురుగును పాండ్ స్కేటర్ అంటే ఇది ఆల్రెడీ వచ్చింది మనకి. ఈ పాండ్ స్కేటర్ అనేది ఒక జీవి, అంటే ఒక తనకు ఆహారంగా ఉపయోగపడే జీవిని ఏ రకంగా ఎస్టిమేట్ చేసి పట్టుకుంటుంది ఇంతకుముందు ఒక పాయింట్లో చూసాం లాస్ట్ సెషన్. గుంట గురుగు, తిరుగుడు పురుగు, నత్తలు. సో ఇవి వచ్చేసి వంటి జీవులు నీటి ఉపరితలంపై నివసిస్తాయి, గమనించాలి. నీటి ఉపరితలంపై అంటే సో ఇది కొలను అనుకున్నట్లయితే ఇక్కడ నీటి ఉపరితలం పైన నివసిస్తూ ఉంటాయి, అంటే నీటిని టచ్ చేస్తూ ఉంటాయి. నీటి ఉపరితలం నీటి పైన కాదు, నీటి ఉపరితలం పైన వేరు. మళ్ళీ ఇంతకుముందు చెప్పుకున్నట్టే నీటి కాకులు కావచ్చు, మేఫ్లై కావచ్చు, అలాంటివన్నీ కూడా నీటి ఉపరితలం పై భాగంలో ఇంతకుముందు చెప్పాను గాల్లో ఎగురుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇవి నీటి ఉపరితలంపై నివసిస్తుంటాయి. అంతేకాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ తూనీగలు, మేఫ్లై, డింబకాలు గమనించాలి. ఇంతకుముందు పాయింట్లో ఏమొచ్చింది, తూనీగలు, మేఫ్లైలు డైరెక్ట్గా పెద్ద జీవులై ప్రౌఢజీవులు. అవి ఎక్కడ నివసిస్తుంటాయి, నీటి ఉపరితలం పై భాగంలో గాల్లో ఎగురుతుంటాయి. కానీ ఇక్కడ వాటి యొక్క డింబకాలు, తూనీగలు, మేఫ్లై యొక్క డింబకాలు నీటి ఉపరితలంపై తేలుతూ కనిపిస్తూ ఉంటాయి. డింబకాలు ఇక్కడ నీటి ఉపరితలం పైన తేలుతూ కనిపిస్తాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ ఇక్కడ చూసినట్టయితే. రైట్, మరొక అంశం చూద్దాం. ఇక్కడ అంతర తామర, బుడగ తామర. సో బుడగ తామర ఆల్రెడీ మనకు వచ్చింది, గుర్రపు డెక్క మొక్క అంటున్నాం కదా. సో అంతర తామర, బుడగ తామర వంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా నీటి ఉపరితలంపై తేలియాడుతూ ఉంటాయి, గమనించాలి. సో ఇది నీటి ఉపరితలం పైన ఉంటే ఇక్కడ పూర్తిగా నీటి ఉపరితలం పైన ఇలా తేలియాడుతూ తేలియాడుతూ ఉంటాయి, మనం గమనించవచ్చు వాటిని. సో కొన్ని ప్రదేశాల్లో చెరువు మొత్తం కూడా గ్రీన్ కలర్ ఆకులతో నిండిపోతుంది. అవేంటి మనకేంటి, బుడగ తామర లేదంటే గుర్రపు డెక్క అంటే అదే అవి మనకి ఫిస్టియా. సో మనకు ఐకార్నియా అంటాం దీన్ని, ఐకార్నియా, టెర్రర్ ఆఫ్ బెంగాల్ అంటాం దీన్ని. సో ఇవన్నీ కూడా ఏంటంటే నీటి ఉపరితలం పైన ఉంటాయి, కానీ వాటి వేళ్ళు కొలని యొక్క అడుగు నీళ్ళలో విస్తరించడం గమనించాలి. నీటి ఉపరితలంపై తేలియాడుతూ కొన్ని మొక్కలు ఇలా ఉంటాయండి. సే ఫర్ ఎగ్జాంపుల్ సరస్సు అనుకున్నట్లయితే కొన్ని మొక్కలు, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న మొక్కలు తీసుకున్నాం అనుకోండి, నీటిపైన తేలియాడుతుంటే వాటి వేర్లు కూడా నీటిలోనే ఉంటాయి, నీటిలోనే అవలంబితంగా ఉంటాయి, అంటే అడుక్కి వెళ్ళవు, నీళ్ళలోనే ఇలా వేలాడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ గమనించినట్లయితే అంతర తామర, బుడగ తామర ఏవైతున్నాయి మొక్కలు, సో ఈ మొక్కల యొక్క వేర్లు చూసినట్లయితే కొలని యొక్క అడుగు భాగంలో నేలలోనికి చొచ్చుకొని పోయి ఉంటాయి, గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రింది వాటిలో ఈ మొక్కలు నీటి ఉపరితలంపై తేలియాడుతూ వాటి యొక్క వేర్లు వచ్చేసి కొలను అడుగు భాగం నేలలో విస్తరించి ఉంటాయి. ఉదాహరణ ఎగ్జాంపుల్ అంటారు అంతర తామర, బుడగ తామర. సో ఇలా ఎగ్జాంపుల్స్ కాబట్టి మనం వాటిని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అది గమనించాలి. అండ్ చేపలు అప్పుడప్పుడు మనం బయటకు వచ్చేస్తూ ఉంటాయి కదా, మనం చూస్తూ ఉంటాం నీళ్ళలోంచి ఇలా టప్మని వచ్చేసి లోపలికి వెళ్ళిపోతూ ఉంటాయి. చేపలు తరచుగా ఆహారం కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయి, గమనించాలి. చేపలు వేటి కోసం నీటి ఉపరితలంపైకి వస్తాయంటే గాలి కోసం కాదు, వాటిలో ఉండేటువంటి మొప్పలు ఏవైతున్నాయో నీటిలో ఉండే ఆక్సిజన్ని తీసుకుంటాయి, కాబట్టి గాలి కోసం కాదు. అవి దేనికోసం వస్తాయంటే ఆహారం కోసం తరచుగా పైకి వస్తూ ఉంటాయి. ఎందుకు వస్తాయి పైకి అంటే ఆ నీటి యొక్క ఉపరితలంపై ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని జీవులు వాటి యొక్క డింబకాలు తిరుగుతూ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని తినేయడం కోసం ఏంటంటే నీటి ఉపరితలం పైకి వస్తూ ఉంటాయి. అదేవిధంగా నీటి బొద్దింకలు, వాటర్ బోట్మెన్ అంటాం, జలగా దోమ డింబకాలు ఉపరితలానికి లోపల కానీ, గమనించాలి, ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలోనే కనపడుతుంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గమనించండి. సో ఇది కొలను అనుకున్నట్లయితే నీటి ఉపరితలం, ఇది నీటి ఉపరితలం కదా. సో దీనికి లోపలంటే ఈ భాగం కానివ్వండి, లేదంటే నీటి మధ్య భాగం అంటే ఇది, గమనించాలి. ఓకేనా, కొలను మధ్య భాగం అంటే ఇది, కొలను మధ్య భాగం లేదంటే నీటి ఉపరితలం క్రింద. ఓకేనా, ఏంటేంటివి, నీటి బొద్దింకలు, జలగా దోమ డింబకాలు ఉపరితలానికి లోపల కానివ్వండి, లేదంటే ఇక్కడ చూసినట్టయితే కొలను మధ్య ప్రాంతంలో కనపడతాయి, ఈ ప్రదేశం లేదంటే ఈ ప్రదేశంలో కనపడతాయి. వెరీ ఇంపార్టెంట్. సో గమనించాలి. సో డైరెక్ట్ క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు, ఏంటి, వీటి యొక్క డింబకాలు నీటి ఉపరితలం లోపల కానీ కొలను మధ్య ప్రాంతంలో కనపడుతున్నాయి. రైట్. సో ఏంటి, నీటి బొద్దింకలు, జలగా దోమ, ఈగ ఇలా అంటూ ఉంటాడు. ఈగ డింబకాలు మళ్ళీ క్రింద ఉంటాయి, నీటి యొక్క అడుగు భాగంలో ఉంటాయి ఇక్కడ ఈగ డింబకాలు. కానీ ఇక్కడ గమనించాల్సిందే జలగా దోమ, నీటి బొద్దింకల యొక్క డింబకాలు ఈ ప్రాంతంలో అంటే వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ చేపలు, పీతలు కూడా ఈ ప్రాంతంలో నివసిస్తూ ఉంటాయి. చేపలు, పీతలు కూడా మనకి ఇక్కడ ఈ ప్రాంతంలో నివసిస్తుంటాయని చెప్పండి. ఈ ప్రాంతం అంటే ఇదే అండి, ఏంటి, నీటి ఉపరితలం లోపల కానీ కొలను మధ్యలో నివసిస్తుంటాయి చేపలు, పీతలు. ఓకేనా. అండ్ కొలను అంచులో చూసినట్టయితే వివిధ రకాల గడ్డి జాతులు, కప్పలు, పీతలు, గమనించాలి, కొంగలు మొదలైన ఉంటాయి. ఇక్కడ కొలను అంచు అండి, అంటే లోతు తక్కువగా ఉండేటువంటి ప్రదేశంలో చూసినట్లయితే గడ్డి జాతులు, కప్పలు, పీతలు, కొంగలు. సో కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కొలను యొక్క అంచులో నివసించేటువంటి జీవులు ఏమంటే మొక్కలైతే గడ్డి జాతి మొక్కలు. సో జీవులకు వచ్చినట్లయితే జంతువులు చూసినట్లయితే కప్పలు, పీతలు, కొంగలను నివసిస్తుంటాయి. ఇక్కడ ఒక్కసారి గమనించినట్లయితే పీతల్ని చూడండి, అంచులో ఉంటాయి, ఇక్కడ నీటి ఉపరితలం క్రింద భాగంలో ఉంటాయి, అదేవిధంగా కొలను యొక్క మధ్య భాగంలో ఉంటాయి. ఇక్కడ పాయింట్ వచ్చింది, పీతలు ఎక్కడ ఉన్నాయి మనకి, ఇక్కడ
ఉపరితలానికి లోపల కానీ కొలను మధ్య భాగంలోనూ కనపడుతుంది. సేమ్ ఇవే పీతలు మనకి ఇక్కడ రిపీట్ అయ్యాయి. ఏంటి ఇక్కడ కొలను యొక్క అంచుల్లో అన్నప్పుడు కూడా ఇక్కడ మనకి పీతలు అనేది వస్తుంది. కాబట్టి పీతల్ని కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. ఇక్కడున్నాయి అదేవిధంగా ఇక్కడ కూడా మనకి పీతలు అనేవి నివసిస్తున్నాయి. సో పర్టికులర్గా మీరు ఈ కొలను గురించి మాట్లాడినప్పుడు కొలను అంచులో ఏమున్నాయి, కొలను యొక్క ఉపరితలంలో ఏమున్నాయి, కొలను యొక్క ఉపరితలం యొక్క అడుగు భాగంలో ఏమున్నాయి, కొలను మధ్య భాగంలో ఏమున్నాయి, కొలను యొక్క నీటి ఉపరితలం పైన గాలిలో ఎగిరేటువంటి జీవులేంటి తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా చేపలు ఈ ప్రాంతంలో గుడ్లు పెడతాయి. చేపలు ఏ ప్రాంతంలో గుడ్లు పెడతాయంటే అంచుల్లో గుడ్లు పెడతాయి, గమనించాలి. కొలను యొక్క నీటి యొక్క అంచుల్లో చేపలు గుడ్లు పెడుతుంటాయి. అండ్ కొలను యొక్క అడుగు భాగాన్ని చూసినట్టయితే హైడ్రిల్లా మొక్క ఉంటుంది. హైడ్రిల్లా ఇలా ఉన్నట్లయితే ఇది కొలను అనుకున్నట్లయితే హైడ్రిల్లా మొక్క ఇక్కడనే పెరుగుతూ ఉంటుంది తప్ప ఇది బయటికి కనిపించదు మనకి. కొలను అడుగు భాగాన హైడ్రిల్లా లాంటి మొక్కలు, ఆల్చిప్పలు, చదును పురుగులు, మ్యాగాట్ కీటకాల డింబకాలు. సో మ్యాగాట్ అంటే ఇది ఈగ యొక్క డింబకాలు. సో ఇలాంటివన్నీ కూడా కనపడుతుంటాయి. ఇక్కడ కొలను యొక్క అడుగు భాగంలో కనిపించే గుర్తుపెట్టుకోండి. మొక్కలు చూసినప్పుడు హైడ్రిల్లా, అండ్ అదేవిధంగా జంతువులకు వచ్చినప్పుడు ఏంటి ఆల్చిప్పలు, చదును పురుగులు, అదేవిధంగా ఈగ యొక్క డింబకమైనటువంటి మ్యాగాట్ అనేది కొలను యొక్క అడుగు భాగంలో నివసిస్తుంది, గమనించాలి. ఓకేనా. అండ్ అడుగు భాగంలో చూసినట్టయితే కాంతి అనేది చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఏవైనా జీవులు చనిపోయినప్పుడు క్రింది భాగానికి వెళ్ళి కుళ్ళిపోతుంటాయి. కాబట్టి ఇక్కడ ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కొలను యొక్క అడుగు భాగం ఈ రకంగా ఉంటుంది. కాంతి తక్కువగా ఉంటుంది, ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి అంటే తప్పు స్టేట్మెంట్. ఎందుకంటే ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయి, కాంతి తక్కువగా ఉంటుంది. కాంతి ఎక్కువగా ఉంటుంది, ఆహార పదార్థాలు తక్కువగా ఉంటాయి. సో ఇది కూడా తప్పే. కాంతి ఎక్కువగా ఉంటుంది, ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కూడా తప్పే. కాంతి తక్కువగా ఉంటుంది, ఆహార పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కరెక్ట్ స్టేట్మెంట్, గమనించాలి. కొలను యొక్క అడుగు భాగంలో కాంతి తక్కువగా ఉంటుంది, అదేవిధంగా కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి, గమనించాలి. వెరీ ఇంపార్టెంట్. కొలను యొక్క అడుగు భాగం ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా నీరు అనేది చల్లగా ఉంటుంది, ఎందుకంటే అక్కడికి సూర్యకాంతి పోదు కాబట్టి అక్కడ ఉండేటువంటి నీరు మొత్తం కూడా చల్లగా ఉంటుంది. అండ్ నీటి ఉపరితలం పైన పెరిగేటువంటి మొక్క పత్రాలు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నీటి ఉపరితలం పైన పెరిగేటువంటి మొక్క పత్రాలు, దట్ ఈజ్ ఎగ్జాంపుల్ ఏంటి ఇక్కడ తామర. నీటి అడుగున పెరిగేటువంటి మొక్క పత్రాలు హైడ్రిల్లా మధ్య తేడా ఉంటుంది. ఎందుకు తేడా ఉంటుందంటే నీటి ఉపరితలం పైన మొక్క పెరిగినప్పుడు దాని యొక్క పత్రాలు అనేవి చాలా వెడల్పుగా ఉంటాయి. ఎందుకంటే నీటి ఉధృతికి దానికి అంటే పెద్దగా ఫేస్ చేయదు అదేమీ కూడా. అదేవిధంగా సూర్యరశ్మి ఎక్కువ ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది, ఎక్కువ పత్రాంధ్రాలు ఉపరితలంలో ఉంటాయి ఆ మొక్కలకి. ఓకేనా. ఆ నీటి యొక్క అడుగు భాగంలో చూసినట్టయితే సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది హైడ్రిల్లా మొక్క అనుకున్నట్లయితే ఈ హైడ్రిల్లా మొక్క యొక్క ఆకులు రిబ్బన్స్ మాదిరిగా ఉంటాయండి. ఎందుకంటే నీటి యొక్క ఫోర్స్కు తట్టుకొని ఉండడం కోసం అలా ఉంటుంటాయి. అదేవిధంగా దాంట్లో పత్రాంధ్రాలు ఏమి ఎక్కువగా ఉండవు. డైరెక్ట్గా నీటిలో ఉండేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని సో డైరెక్ట్గా అదేమంటే బైకార్బోనేట్స్ రూపంలో తీసేసుకొని కిరణ్ జరుపుకుంటుంటుంది. సో ఇది వదిలిపెట్టేసండి. ఇక్కడ గమనించాల్సిన నీటి యొక్క అడుగుభాగంలో హైడ్రిల్లా, నీటి యొక్క ఉపరితలంలో తామర మొక్కలు ఉంటాయి. అది ఒకటి గమనిస్తే సరిపోతుంది. అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ నీటిలో ఉండేటువంటి మొక్కలను నీటి మొక్కలు అంటాం. రైట్. ఇక్కడ నీటిలో ఉండేటువంటి మొక్కలు నీటి మొక్కలు అంటాం. నీటిలో ఉండేటువంటి జంతువులను మాత్రం జలచరాలంటే గమనించాలి. ఇంపార్టెంట్. ఇక్కడ జలచరాలంటే కేవలం నీటిలో ఉండేటువంటి జంతువులు. అండ్ ఇక్కడ నీటిలో ఉండేటువంటి మొక్కలను ఏమంటామంటే నీటి మొక్కలు అంటాం. అదేవిధంగా నీటి యొక్క ఆవాసాన్ని జలావాసం అంటాం. భూమి పైన ఎక్కడైతే జీవులు నివసిస్తుందో దాన్ని భౌమ్య ఆవాసంగా చెప్తూ ఉంటాం, గమనించాలి. రైట్. నదులు, సముద్ర తీరాల్లో నేల, నీరు కలిసే చోట వివిధ రకాల జంతుజాలం ఆహారం, ఆవాసం, పునరుత్పత్తి కోసం నివసిస్తుంటాయి. ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైతే నది వస్తూ ఉంటుందో నది వచ్చేసి ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. ఈ ఆవాసం ఏదైతే ఉందో ఈ ఆవాసం ఏదైతే ఉందో సో ఇక్కడ సో దీన్ని సాధారణంగా ఏమంటామంటే ఏస్చుయరీ అంటాం. ఏస్చుయరీ అంటాం. ఆ ప్రదేశంలో మంచినీరు ఉంటుంది, ఉప్పు నీరు ఉంటుంది. ఇవి రకరకాల జీవులకు ఆహారం కోసం ఉపయోగపడుతుంది, ఆవాసం కోసం ఉపయోగపడుతుంది. అదేవిధంగా కొన్ని జీవులు పర్టికులర్గా అక్కడికి పోయి సంతానోత్పత్తి కోసమే అక్కడికి రీచ్ అవుతూ ఉంటాయన్నమాట. ఓకేనా. ఈ యొక్క 3 అంశాల కోసం ఏషియర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ స్పెషల్గా మనకి మ్యాంగ్రూవ్ అడవులు పెరుగుతుంటాయి. ఆంధ్ర తీర ప్రాంతంలో అయితే మ్యాంగ్రూవ్ లేదంటే మడ అడవులు అంటామండి. మడ అడవులు ఈ ప్రదేశంలో మనకి ఎక్కువగా కనపడుతున్నాయి. ఎక్కడ సింపుల్గా మనకి నది ఎక్కడైతే సముద్రంలో కలుస్తూ ఉంటుందో ఆ ప్రాంతంలో ఉండేటువంటి అడవుల్ని మాంగ్రూవ్ అడవులు లేదంటే మడ అడవులుగా చెప్తూ ఉంటాం, గమనించాలి. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే రైట్. చెట్టు కూడా ఒక ఆవాసంగా ఉంటుంది. చెట్టు పైన చాలా రకాల జీవులు అనేవి ఉంటుంటాయి. గొంగళి ఈగలు, చిమటలు, కందిరీగలు, కీచురాళ్ళు, చిన్న చిన్న నాచు మొక్కలు గమనించండి. ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. చిన్న చిన్న నాచు మొక్కలు కూడా వర్షాకాలంలో దాని యొక్క బెరడు పైన పెరుగుతుంటాయి. అండ్ అదేవిధంగా దోమలో ఉండే జీవులు కూడా చెట్ల పైన ఉంటుంటాయి. రైట్. ఇక్కడ ఒకసారి చూసినట్లయితే చెట్టు ఆవాసంగా ఉన్నప్పుడు చెట్టు యొక్క వివిధ ప్రాంతాల్లో ఏ జీవులు నివసిస్తాయనే టేబుల్లో ఇచ్చాడు. ఇక్కడ చెట్టు మొదల దగ్గర ఉండేటువంటి జీవులు వచ్చేసి చీమలు, అండ్ అదేవిధంగా కొమ్మల మధ్య వచ్చేసి కోతులు కనపడుతుంటాయి. సో ఇవి ఒకటి గమనించండి. నెక్స్ట్ చూసినట్లయితే ఇంకా
రైట్, ఇది చెట్టు ఆవాసం కనపడుతుంది మనకి. అండ్ ఇక్కడ చూద్దాం ఇంకా నెక్స్ట్ బాటమ్ లైన్లో చూసినట్టయితే సముద్ర గర్భంలో మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉండే కోరల్ రీఫ్ అనేటువంటిది కూడా ఒక ఆవాసంగానే ఉంటుంది. కోరల్ రీఫ్ అంటే మనకి పగడాల దీవులు అంటూ ఉంటారండి, పగడాల దీవులు అంటూ ఉంటారు. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో మనకి లోతు తక్కువగా ఉండేటువంటి సముద్రంలో రకరకాల కలర్ఫుల్గా ఉండేటువంటి రాళ్ళ లాంటివి కనపడుతుంటాయి కదా, అది పగడాల దీవుగా చెప్తుంటాం. సాధారణంగా దీన్ని కోరల్ రీఫ్ అంటూ ఉంటామండి, గమనించండి. ఓకేనా, కోరల్ రీఫ్ కూడా క్రింది వాటిలో ఆవాసంగా పరిగణించబడనిది అంటాడు. దాంట్లో కోరల్ రీఫ్ ఇస్తారు, కానీ కోరల్ రీఫ్ కూడా ఒక ఆవాసం అనేటువంటి విషయాన్ని గమనంలో ఉంచుకోండి. అండ్ ఇంకా చూసినట్టయితే మన ఇల్లు కూడా ఒక ఆవాసం, ఎందుకంటే రకరకాల జీవులు మన దగ్గర పెరుగుతుంటాయి, మనం కూడా అక్కడ నివసిస్తుంటాం కాబట్టి ఇల్లు కూడా ఒక ఆవాసంగానే ట్రీట్ చేస్తుంటాం. వివిధ రకాల జంతువులకు చెట్టు ఒక మంచి స్థావరంగా ఉంటుంది. సో చెట్టు పైన ఉండేటువంటి జీవులకు ఉదాహరణ మనకు తెలిసిందే పక్షులు, ఉడతలు, చీమలు, సాలెపురుగులు మొదలైనవన్నీ కూడా చెట్టుతో పాటు చెట్టు బెరడు పైన చిన్న మొక్కలు. సో ఇంతకుముందు చెప్పుకున్నాక అది ఒకటి గమనించండి. చెట్టు బెరడుపై కూడా కొన్ని నాచు మొక్కలను పెరుగుతుంటాయి. చెట్టు బెరడు కూడా ఒక ఆవాసంగా ఉపయోగపడుతుంది. అండ్ జంతువులను మన అవసరాల కోసం, ఆహారం కోసం, జంతువులు ఎందుకు పెంచుకుంటామండి? అవసరాల కోసం. అదేవిధంగా మనం వాటిని ఆహారంగా వినియోగించుకోవడం కోసం పెంచుకుంటూ ఉంటాం. లైక్ మేకలు కావచ్చు, లేదంటే కోళ్ళు కావచ్చు. సో ఇలాంటివన్నీ కూడా ఆహారం కోసం వినియోగించుకుంటూ ఉంటాం మనం. ఓకేనా. అండ్ చూసినట్లయితే ఎడారి ఆవాసాల్లో చూసినట్లయితే ఎడారి ఆవాసాల్లో నివసించేటువంటి ఎలుకలు ఏవైతే ఉంటాయో కొన్ని, ఈ ఎలుకలు వచ్చేసి ఏంటంటే మనకి అవి జీవితాంతం కూడా నీళ్లు తాగకుండా నివసించగలుగుతాయి. ఇక్కడ చూసినట్లయితే ఎడారానికి మనకు గుర్తొచ్చే జంతువు ఏంటి? ఒంటె అండి. సో ఒంటె కొన్ని నెలల పాటు నీళ్లు తాగకుండా ఉండగలుగుతుంది. ఎందుకంటే ఒంటె యొక్క మూపురంలో క్రొవ్వు ఉంటుంది. ఆ క్రొవ్వు ఎప్పుడైతే దాని బాడీ అవసరాల కోసం నీరు అవసరం ఉంటుందో అప్పుడు ఆ క్రొవ్వు అనేది నీటి రూపంలోనికి కొన్ని రకాల రసాయన చర్యల ద్వారా నీరు రూపంలోనికి మార్చబడి శరీర అవసరాలకి ఉపయోగపడుతూ ఉంటుంది. సో దానికంటే ఎక్కువగా ఎడారిలో నివసించేటువంటి ఎలుకలు ఉంటాయండి. ఈ ఎలుకలు వచ్చేసి కొన్ని సంవత్సరాల పాటు, కొన్ని అయితే కంగారు ర్యాట్ అని ఉంటుందండి, కంగారు ఎలుక అని ఉంటుంది. అది జీవితాంతం పాటు ఎప్పుడు కూడా నీళ్లు తాగదు. అదేవిధంగా సిల్వర్ ఫిష్ అనేది ఒకటి ఉంటుందండి, సిల్వర్ ఫిష్. సో అది కూడా నీరు అనేది తాగదు. మన ఇంటి లోపల మనీ ప్లాంట్, సో మన ఇంటి లోపల పెంచేటువంటి మొక్కలకు ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు ఇక్కడ, గమనించండి. ఇది ఒక రెండైతే గుర్తుపెట్టుకోండి. మన ఇంటి లోపల పెరిగేటువంటి మొక్కలకు ఉదాహరణ వచ్చేసి మనీ ప్లాంట్స్ అండ్ క్రూటాన్స్ వంటి మొక్కలు మన ఇళ్ళలో పెరుగుతూ ఉంటాయి. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే మీకు తెలుసు అనేటువంటిది ఒకటి ఇచ్చాడు. బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ అనేది ఉంటుంది కదా, మరి బ్లూ క్రాస్ స్వచ్ఛంద సంస్థ ఏదైతే ఉందో ఇది దేనికోసం పనిచేస్తుంది అనేది ఇంపార్టెంట్. ఇక్కడ జంతువుల యొక్క హక్కులు, అదేవిధంగా వాటి రక్షణ, 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జంతువుల యొక్క హక్కులు మరియు వాటి రక్షణ గురించి పాటుపడేటువంటి సంస్థ ఏదైతే ఉంటుందో అది బ్లూ క్రాస్ సంస్థ. బ్లూ క్రాస్ సంస్థ జంతువుల యొక్క వీటి గురించి పనిచేస్తుంది, అంటే హక్కుల గురించి కూడా పనిచేస్తుంది. గమనించాలి, కేవలం రక్షణ కాదండి, ఈవెన్ హక్కుల గురించి కూడా పనిచేస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ కొన్ని చెట్ల గురించి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది, కంపల్సరీ చూడండి. ఈ చెట్లు ఏంటి, ఎక్కడ పెంచుతాం అనేది ఇక్కడ గమనించాలి. చింత, మామిడి, ఉసిరి గుర్తుపెట్టుకోండి. 3 చెట్ల పేరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి. చింత, మామిడి, ఉసిరి అనేటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో అడవుల్లో పెంచుతాం, వీటిని ఇండ్లలోనూ పెంచుతాం, అదే తోటల్లోనూ కూడా పెంచుతాం. క్రింది వాటిలో ఈ మొక్కలను అడవుల్లో పెరుగుతాయి, తోటల్లో కనపడుతుంటాయి, అదేవిధంగా ఇండ్లలో కూడా పెంచేటువంటి మొక్కను గుర్తించండి. చింత, మామిడి, ఉసిరి 3 తప్పకుండా గుర్తుపెట్టుకోండి. అండ్ అదేవిధంగా ఇండ్లలో, పొలాల్లో, అడవుల్లో నివసించే జీవులన్నీ కూడా భూమి ఆవరణ వ్యవస్థగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే భూమి ఆవాసంగా ఉన్నట్లయితే దాన్ని భౌమ్య ఆవాసంగా చెప్తూ ఉంటాం. లైక్ అది ఎడారి కావచ్చు, లేకుంటే అడవి కావచ్చు, గడ్డి మైదానం కావచ్చు, ఏదైనా సరే ఇవన్నీ కూడా ఏంటంటే భౌమ్య ఆవాసాల క్రిందగా ట్రీట్ చేసేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ భూగోళం మొత్తం మీద వ్యాపించి ఉన్న అటవీ ఆవాసాల్లో గమనించండి, ఇక్కడ భూమి పైన ఉన్నటువంటి మొత్తం అటవీ ఆవాసాల్లో 3 వంతులు వృక్షజాలమే ఉంటుంది. అటవీ ఆవాసాల మొత్తం ఎంత శాతం మనకి వృక్షజాలం ఉంటుందని చూసినట్టయితే 3 వంతుల వృక్షజాలం ఉంటుంది. అంటే వృక్షాలు మొత్తం కూడా 3 వంతులు కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ ఒకటి గమనించండి. మడ అడవులు ఇంతకుముందు చెప్పుకున్నాక వీటిని మాంగ్రూవ్ ఫారెస్ట్లు అని కూడా అంటాం. మడ అడవులు వచ్చేసి ఏంటంటే సముద్ర తీర ప్రాంతాల్లో కోస్తా జిల్లాల్లో కనపడుతుంటాయి. కోస్తా జిల్లాల్లో మనకి మడ అడవులు కనపడుతున్నాయి, ఎందుకంటే అక్కడే నదులు అనేవి కూడా సముద్రంలో ప్రవేశిస్తాయి కాబట్టి అక్కడ. ఓకేనా, అక్కడ మనకు మడ అడవులు అంటే మాంగ్రూవ్ అడవులు కనపడుతున్నాయి. అండ్ ద్రాక్ష తోటలను తెలంగాణ ప్రాంతంలో పెంచుతారు. రైట్, ఇక్కడ ద్రాక్ష తోటలు ఏవైతే తెలంగాణ ప్రాంతంలో పెంచుతామన్నట్టు కనపడుతుంటుంది. రైట్, అదొక పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఎడారి మొక్కలు. సో ఎడారిలో ఎలాంటి వాతావరణం ఉంటుందంటే గమనించాలి. అత్యధిక ఉష్ణోగ్రత ఉంటుంది, పొడి వాతావరణం ఉంటుంది. ఇవి 2 తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ బ్రహ్మజముడు, తుమ్మ, కలబంద వంటి మొక్కలు
ఇక్కడ చూసినట్టయితే నీరు తక్కువగా వినియోగించుకుంటే వీటిని సాధారణంగా ఎడారి మొక్కలు అంటాం. గమనించండి, తుమ్మని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మనకు బ్రహ్మజముడు, కలబంద వంటి మొక్కలు తెలుసు, కానీ తుమ్మ అనేది జనరల్గా మనం చూస్తుంటాం ఎడారి మొక్కగా ట్రీట్ చేయడం, కానీ తుమ్మ కూడా ఎడారి మొక్క, తక్కువ నీటితో పెరుగుతూ ఉంటుంది. ఇది గమనించాలి. ఒంటెలు ఎడారి ప్రాంతంలో మాత్రమే కనిపిస్తుంటాయి. పొడి వాతావరణానికి ఎక్కువ ఉష్ణోగ్రతకు అనుకూలంగా ఉంటాయి. పాములు, ఎలుకలు వంటివి సాధారణంగా ఈ ఎండ నుండి వేడి నుండి తప్పించుకోవడానికి డే టైంలో వచ్చేసి బొరియల్లోనే నివసిస్తుంటాయి. గమనించాలి. ఓకే, అండ్ వీటికి అన్నిటి కూడా ఎడారి ఆవాసంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే ఇటువైపు ఏం లేదు, రైట్ సైడ్ కాలంలో మనకి. అండ్ బాటమ్ లైన్లో చూసినట్లయితే సవన్నా గడ్డి భూములు అండి. సవన్నా గడ్డి భూములు వచ్చేసి సో దట్టమైన గడ్డి విస్తరించి ఉంటుంది. సవన్నా అనేది ఏంటంటే గడ్డి భూమి ఆవాసంగా ఉపయోగపడుతుంది. గడ్డి భూమి ఆవాసంగా ఉంటుంది, అదొకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇంకా పక్షుల వలస గురించి మాట్లాడినట్లయితే కొన్ని రకాల పక్షులు గుడ్లు పెట్టడానికి, సంతానోత్పత్తి గురించి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వలస వస్తూ ఉంటాయి. కేవలం పక్షులే కాదు, ఈవెన్ తాబేళ్లు కూడా అలా వలస వస్తూ ఉంటాయి. సో ఇలా రావడాన్ని పక్షుల వలసగా చెప్తుంటాం, మనకు తెలిసిందే. ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే సో మన రాష్ట్రంలో ఉండేటువంటి కొల్లేరు, పులికాట్ సరస్సులకు కొన్ని పక్షులు వలస వస్తూ ఉంటాయండి. ఏ నెల నుండి ఏ నెల వరకు వలస వస్తుంటాయి, ఇది ఇంపార్టెంట్ గమనించాలి. కొల్లేరు, పులికాట్ సరస్సులకు ఈ నెల నుండి ఈ నెల మధ్యలో పెలికాన్ పక్షులు వలస వస్తూ ఉంటాయి. ఏ నెల నుంచి ఏ నెల? అక్టోబర్ నుండి మార్చ్ అండి. అక్టోబర్ నుండి మార్చ్ మధ్య కాలంలో పెలికాన్ పక్షులు వస్తూ ఉంటాయి. పెలికాన్ పక్షులు కనబడుతుంటాయి. అండ్ అదేవిధంగా కర్నూలు జిల్లాలో బట్టమేకపిట్ట అనేటువంటి పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తూ ఉంటుంది. కర్నూలు జిల్లాలోనికి ఎక్కడ నుండి వస్తుంది తెలియదు, మరి ఎక్కడ నుండి అనేది తెలియదు మనకి. ఇక్కడ మొత్తానికి అయితే బట్టమేక పిట్ట అనేది కర్నూలు జిల్లాలోనికి వలస. ఇది కర్నూలు జిల్లా పిట్ట కాదు, కర్నూలు జిల్లాకి వలస వస్తున్నట్టు ఇక్కడ ఇవ్వబడింది. అనే పక్షి చాలా దూరం నుంచి ఎగురుతూ వస్తుంటుంది. ప్రత్యుత్పత్తికి అనుకూలంగా ఉండే ప్రదేశాలను వెతుకుతూ చాలా దూరం నుండి పక్షులు ఎదుగుతూ. సో మెయిన్గా ఇక్కడ పక్షులు వలసగా కారణం ఏంటి అని చూసినట్లయితే సింపుల్గా అవి ప్రత్యుత్పత్తి జరుపుకొని గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేస్తూ మళ్ళీ పిల్లలు తీసుకొని వెనక్కి వెళ్ళిపోతాయి. అది మెయిన్ రీజన్ అండి, గుర్తుపెట్టుకోవాలి. పక్షుల వలసకు కారణం ఏంటంటే ప్రత్యుత్పత్తి జరుపుకొని వాటి యొక్క సంతాన అభివృద్ధి కోసం ఇక్కడికి వస్తుంటే. అంతేకాకుండా వలస రావడానికి మరొక కారణం ఏంటంటే కొన్ని ప్రదేశాల్లో అననుకూల పరిస్థితులు ఉండొచ్చు. ఉదాహరణ సైబీరియా కొంగలు మనకి ఇక్కడికి వస్తుంటాయి. రష్యాలోని సైబీరియా ప్రాంతంలో ఇంత దూరం రావడానికి కారణం ఏంటంటే అక్కడ అననుకూలమైన పరిస్థితులు, అంటే మొత్తం కూడా అక్కడ వాతావరణం చల్లగా ఉండి గడ్డగట్టిపోయి మంచు, దానికి ఆహారం దొరకక టెంపరేచర్ కంప్లీట్గా డౌన్ అయిపోయి నివసించడానికి అననుకూలంగా ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా పక్షులు వలస వస్తుంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకి ప్రత్యుత్పత్తి కోసం కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా కొన్ని రకాల తాబేళ్ళు, చేపలండి. తాబేళ్ళు, చేపలు కూడా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వస్తుంటాయి. కొన్ని రకాల తాబేళ్ళు గమనించండి, ఇక్కడ కొన్ని రకాల తాబేళ్ళు పశ్చిమ బెంగాల్, ఒరిస్సా తీర ప్రాంతం నుండి, గమనించాలి ఎక్కడ నుండి? పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతం, ఒరిస్సా తీర ప్రాంతం నుండి మన వైజాగ్ వస్తుంటాయి, విశాఖపట్నం తీర ప్రాంతానికి గుడ్లు పెట్టడానికి వలస వస్తుంటాయి. ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ గమనించాలి. అదేవిధంగా పులస చేపలు కూడా మనకి వలస వస్తుంటాయి అన్నట్టుగా ఇక్కడ ఇవ్వబడింది. అండ్ ఒకటి గమనించినట్లయితే ఇంకా రైట్, ఇక్కడ బాటమ్ లైన్ ఒకసారి చూసేద్దాం. బాటమ్ లైన్ చూస్తే లెసన్ అనేది అయిపోతూ ఉంటుంది. అండ్ బాటమ్ లైన్ చూసినట్లయితే కుంటలు, చెరువులు, కాలువలు, నదులు, సముద్రాలు. సో ఇవన్నీ కూడా జలావరణ వ్యవస్థలే, అంటే జల ఆవాసాలుగా చెప్తూ ఉంటాం. కానీ మనకి చిత్తడి నేల అనేసరికల్లా మనకు డౌట్ వస్తుంటుంది. సో చిత్తడి అంటే అక్కడ తడిగా ఉంటుంది, నేల ఉంటుంది. మరి ఇది జలావరణమా లేకుంటే భౌమ్య ఆవాసం అనే డౌట్ వస్తుంది. కానీ చిత్తడి నేల అనేది జలావాసంగానే ట్రీట్ చేయబడుతూ ఉంటుంది. ఇంపార్టెంట్, కన్ఫ్యూజ్ అయ్యేటువంటి పాయింట్ అండి మనకిది. చిత్తడి నేల అనేది జలావాసంగా పరిగణించబడుతూ ఉంటుంది. ఇంతకుముందు చెప్పినట్టుగా మనకి సముద్రాలు, నదులు ఎక్కడైతే కలుస్తుంటాయి ఆ ప్రదేశంలో మనకి మాంగ్రూవ్ లేదంటే మడ అడవులు అనేవి పెరుగుతుంటాయి. అంతేకాకుండా ఇంకొక పాయింట్ కూడా బాటమ్ లైన్లో ఉంటుంది. ఇదే లెసన్లో మనకి భూమిపైన మొత్తం కూడా సముద్రాలలో చూసినట్లయితే 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఇది ఒకటి గమనించండి, మైళ్ళ నీరు అనేది ఉంటుందండి మొత్తం భూమిపైన ఉండేటువంటి ఎక్కడ సముద్రాలలో, మొత్తం భూమిపైన ఉన్నటువంటి సముద్రాల్లో ఎంత ఉంటుంది నీరు అంటే 300 మిలియన్ క్యూబిక్ మైళ్ళ నీరు ఉంటుంది. ఈ పాయింట్ ఒకటి అయితే గుర్తుపెట్టుకోండి, అది నెక్స్ట్ పేజ్లో బాటమ్ లైన్లో ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ లెసన్ అయిపోయిందని ఇక్కడ కట్ చేసేసాను. యాక్చువల్గా ఈ పాయింట్ కూడా ఉంది, గమనంలో ఉంచుకోండి ఇది కూడా, ఓకేనా. సో ఇంకా ఎవరైనా టెట్ డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ కావాలంటే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ ఏమైనా ఉంటే షేర్ చేయండి. అండ్ చాలామంది తెలంగాణలో కావచ్చు, ఏపీలో కావచ్చు, చాలామంది దాదాపుగా 200 పైగానే స్కూల్ అసిస్టెంట్ బయోసైన్స్ జాబ్ సాధించామన్నారు. సో మీకు దగ్గర పట్ల ఏమైనా ఉంటే కేకే బయాలజీ గురించి అడగండి, డెఫినెట్గా మీకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ కేకే బయాలజీలో ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి, కేకే బయాలజీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.